ఎవ్రీవన్, ఈరోజు మనము సన్న రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా, ఇది ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇది రవ్వ అండి, ఒక గ్లాస్ నేను అందాజలాగా పోసుకున్నాను. ఇది 16 గవర్నమెంట్ అంటారండి. చూడండి, ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాము. వెలిగించుకొని ఇప్పుడు మనం 60 దాకా ఫ్రీ హీట్ చేసుకుందాము. హీట్ చేసుకున్న తర్వాత మూత ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు మనం ఏమేమి కావాలో వేసుకుందాము. ఇప్పుడు దీనికి ఏమేమి పడతాయనే చెప్తాను. దీంట్లో ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, దీంట్లో మనము పల్లీలు, మినపప్పు, ఇంకా శనగపప్పు వేసుకోవచ్చు, క్యారెట్ కూడా వేసుకోవచ్చు. మీరు వేసుకుంటే నెయ్యి వేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ తోటి కూడా వేయవచ్చు. నేను ఈరోజు నెయ్యితో చేస్తున్నాను మన సన్న రవ్వ ఉప్మా వైట్ది. ఇప్పుడు మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు కొన్ని ఆవాలు కూడా వేసుకున్నాము, ఎందుకంటే ఫస్ట్ వేడెక్కువ ఉంటుంది కదా. కొన్ని వేసుకున్నాము. చూడండి, అయిపోయింది. ఇప్పుడు చూడండి మగ్గిపోయినాయి. ఇప్పుడు వాటర్ వేస్తున్నాను, ఎందుకంటే మేము కొంచెమే చేస్తున్నాను. దానికి సరిపోయేంత సాల్ట్ కూడా సరిపోయేంత వేసుకోండి. ఇప్పుడు అవి మరిగే వరకే మూత పెట్టుకుందాము. 98 వరకు పెట్టుకుందాం. వచ్చిన తర్వాత బాగా మరిగిపోతాయి. చూడండి, 98 వస్తే ఇంకో ఇలా పొగలు వస్తాయి. చూడండి, పొగలు వస్తాయి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి దీంట్లో కొత్తిమీర కూడా ఇప్పుడు వేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది. ఇప్పుడు రవ్వ పోసుకుంటూ కలపాలండి. ఇంకా కొంచెం పడుతుంది. చూడండి ఎంత బాగుందో రవ్వ. ఇంతే, సింపుల్ సన్న రవ్వ ఉప్మా, సింపుల్, రెడీ. చూస్తుంటేనే మస్తు స్మెల్ వస్తుంది. నెయ్యి మంచిగా ఇంట్లో తయారు చేసుకుంటే, ఇలా వాడుకుంటే హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి. అంతేనండి, ఉప్మా రెడీ. చూడండి, గరిటె ఇట్లా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మూత మనం పెట్టుకొని 98 వరకు పెట్టుకుందాము. అప్పుడు ఉప్మా గిలుతుంది, బంద్ చేసుకోవచ్చు. అంతే, ఉప్మా రెడీ అయిపోయింది. 8 అయిపోయిందండి. చూడండి, ఉప్మా రెడీ. చూసిండ్రా? మీకు ఇంకా లూజు కావాలనుకుంటే మీరు కొంచెం వాటర్ వేసుకోండి. అంతేనండి, ఎంత బాగుందో కదా. ఎమ్మి ఎమ్మి ఉప్మా, నైస్. మీకు కూడా కావాలంటే చేసుకోండి. ఓకేనండి, బాయ్ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి నచ్చితే.